సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇటీవలే మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు అతను చెప్పినవి నిజాలంటే మరికొందరు మాత్రం గాంధీజీపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ అయ్యంగర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీపై అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులకు సమర్పించారు. మహాత్ముడిపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన ఘటనపై టాలీవుడ్ పెద్దలు స్పందించాలని కూడా డిమాండ్ చేశారు. గాంధీ గారు ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా వారిని గౌరవంగా స్వాతంత్రం తోటి స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం అనేకమైన మూమెంట్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేది తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి అప్డేషన్ ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నది ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా, ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఎంత లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. వీడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్, దెన్ ఐఎమ్ అ బాస్టర్డ్ సిటిజన్. జై హింద్. నేర్చుకోండి. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగర్ గాంధీపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశానికి స్వాతంత్రం అతని వల్ల రాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరుల త్యాగాల ఫలితం మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఆ వీడియోపై వచ్చిన కామెంట్లకు స్పందిస్తూ మరోసారి గాంధీపై ఆరోపణలు చేశారు. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్లు వస్తాయి, వాటిని పెద్దగా పట్టించుకోను, కానీ గాంధీ గురించి నేను చెప్పింది నిజం అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బల్మూరి వెంకట్ శ్రీకాంత్ అయ్యంగర్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షల మంది